ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే ఒక సంచలనం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలతో తాడేపల్లి ప్యాలెస్కు ఉన్న అనుబంధం ఎప్పుడూ ఒక మిస్టరీని. గతంలో ప్రధాని మోదీకి వైఎస్ జగన్కు మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో సమీకరణాలను మారుస్తోందా? తాజాగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు జగన్ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారిందా? సాధారణంగా కేంద్రం ఏ బిల్లు తెచ్చినా మేము పరిశీలిస్తాం, మా అభిప్రాయం చెప్తామని కాలయాపనం చేసే రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి. కానీ జగన్ రూటే సెపరేటు. మోడీ నుంచి లేఖ అందడమే ఆలస్యం. ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు బిల్లులో లోపాలు వెతుకుతుంటే జగన్ మాత్రం మహిళా సాధికారతకు మేమెప్పుడు ఒక అడుగు ముందే ఉంటామంటూ బల్లగుద్ది ప్రకటించారు. ఇది చూసి ఢిల్లీ వర్గాలు కూడా అవాక్కవుతున్నాయనే చర్చ జరుగుతుంది. జగన్ ఇంత ధైర్యంగా మద్దతు ఇవ్వడానికి ఒక బలమైన కారణం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఏపీలో ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చి ఆయన మహిళా పక్షపాతి అనే ముద్ర వేయించుకున్నారు. నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి అమ్మఒడి, చేయూత పథకాల వరకు మహిళా ఓటు బ్యాంకునే జగన్ ప్రధానంగా నమ్ముకున్నారు. అందుకే పార్లమెంటులో మహిళా కోటా పెంచే నిర్ణయానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఆయన ఇటు మోదీ దృష్టిలో మార్కులు కొట్టేయడమే కాదు, అటు రాష్ట్రంలోని మహిళా ఓటర్లకు కూడా గట్టి సంకేతం పంపారని చెప్తున్నారు. తాజాగా డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ స్థానాలకు పెంచేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల నుంచి 850కి పెంచాలని ప్రతిపాదనను సిద్ధం చేసింది. అందులో కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలుపై ఈ నెల 16, 17 తేదీల్లో పార్లమెంటులో చర్చ జరిపించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సీఎం చంద్రబాబు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏప్రిల్ 16న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుకు పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు చట్టసభల్లో 33% ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అందరూ బలాన్నివ్వాలని పిలుపునిచ్చారు. అయితే ప్రధాని మోదీ నుంచి నేరుగా లేఖ రావడంతో జగన్ స్టాండ్ మార్చుకుంటారని అంతా భావించారు. కానీ జగన్ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించి పొలిటికల్ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందనే చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. దాంతో జగన్ కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్తారని, అప్పుడు తమకు పొలిటికల్ అడ్వాంటేజ్ దక్కుతుందని వీరంతా ఆశించారు. కానీ జగన్ తనదైన శైలిలో కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే అధికార పార్టీ వ్యూహాలకు చెక్ పెడుతున్నారు. రాజకీయాల్లో ఈగోలు వద్దు, ప్రజలకు మేలు జరిగేటప్పుడు మోదీకి అండగా ఉండటమే కరెక్ట్ అనే సంకేతాన్ని ఆయన పంపారని వైసీపీ నేతలు చెప్తున్నారు. దీంతో కూటమి పార్టీలు ఇప్పుడు ఏం విమర్శించాలో అర్థం కాక అయోమయంలో పడ్డాయనే చర్చ జరుగుతుంది. ఏప్రిల్లో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్రానికి అండగా నిలబడడం దాదాపు ఖాయమైపోయింది. 2029 నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే ఆ క్రెడిట్లో తన వాటా కూడా ఉండాలని జగన్ భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ అడిగిన వెంటనే జగన్ ఓకే అనడం, ఆ వెంటనే సజ్జల మీడియా ముందుకు రావటం, మద్దతు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. అయితే వైసీపీ మద్దతు ప్రకటించడం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. అంతేకాదు, డీలిమిటేషన్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయం సహేతుకంగా ఉందని అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే డీలిమిటేషన్ పై ప్రజల్లో ఉన్న అభ్యంతరాలను తొలగించాలన్నారు. డీలిమిటేషన్ ను స్వాగతిస్తున్నామన్న సజ్జల ఈ విషయంలో వైసీపీకి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. అయితే వైసీపీ స్టాండ్ మార్చుకోవడం వెనుక అనేక కారణాలున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ జగన్ పై అనేక కేసులున్నాయి. సిబిఐ కోర్టులో ఈ కేసులు కీలక దశలో ఉన్నాయి. ఉన్నపళంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటే ఈ కేసులు తమ మెడకు చుట్టుకోవటం ఖాయమని జగన్ భావిస్తున్నారట. అయితే మోదీ లేఖకు జగన్ మద్దతు ప్రకటించడంపై కూటమి పార్టీలకు బిగ్ షాక్ లాంటిదే అన్న టాక్స్ అయితే లేకపోలేదు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.